కీర్తన గ్రంథము 103వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చాలమ్మా. నా ప్రాణమా, దానిగా అంటాను, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ప్రాణం అనగానే మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి రక్తము, అంటే మనిషి బ్రతకాలంటే రక్తము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. తన ప్రాణముతో దావీదు గారు చెప్పుకుంటున్నటువంటి మాట. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. మర్చిపోయేటువంటి లక్షణం ఎవరిలో కనిపిస్తుంది? మర్చిపోయేటువంటి లక్షణం మానవునిలో మరిచిపోయేటువంటి లక్షణం కనిపిస్తుంది. అంటే చేసినటువంటి మేలులను మర్చిపోయేటువంటి స్వభావము ఎవరిలో ఉంది? మనిషిలో ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషికి చేసిన సహాయాన్ని మర్చిపోతాడు. ఒక మనిషి ఇంకొక మనిషి తనకు చేసినటువంటి అనేకమైనటువంటి మంచి పనులను మర్చిపోతాడు. మర్చిపోరా? మనం మర్చిపోతాం కదా. నేను ఎంత చేసా పలానా వ్యక్తికి, నన్ను మర్చిపోయాడు. నేను ఆ వ్యక్తికి ఇంత చేసా, ఇంత హెల్ప్ చేసా, నన్ను మర్చిపోయాడు. మానవుల్లో ఉన్నటువంటి లక్షణము మర్చిపోవడం. మనిషి తనకు ఇంకొక మనిషి చేసిన మేలునే గుర్తించుకోనటువంటి మనిషి దేవుడు చేసిన మేలును ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాడు? నిజంగా మన జీవితాల్లో ఒక వ్యక్తి మనకు మేలు చేస్తే ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మేలు చేసేటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు. కానీ మానవుల్లో ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి ఈనాడు ఎలా అయిపోయిందంటే, ఎవరినంటే మేలు చేసిన వ్యక్తులకే కీడు చేసేటువంటి లక్షణం మనిషిలో ఉంది అంటే ఏ విధంగా తయారైపోతుందో మానవులు ఆలోచించండి. మేలు చేసిన వాడికి గుర్తించుకోకపోగా మేలు చేసిన వాడికి ఇంకా కీడు చేయాలనే ఆలోచన ఎవరిలో ఉంది? మానవుల్లో. ఒకనాడు దావీదు గారు మేలు చేశారు, సౌలు గారికి మేలు చేశాడు, తన పక్షాన యుద్ధాలను జరిగించాడు, తన పక్షాన శత్రువులను జయించిన దావీదును ఏం చేశాడు? సంపాలనే ఆలోచన సౌలులో. ప్రేమ దేవుడులారా, మనలో ఉన్నటువంటి లక్షణము చేసిన మేలును గుర్తించుకోవాలి. అది మనిషి ఇంకొక మనిషికి చేసేటువంటి మేలును గుర్తించుకోవాలి. అంతకంటే ప్రాముఖ్యముగా దేవుడు మనకు చేసిన మేలులను, చేస్తున్న మేలులను మనం గుర్తించుకోవాలి. గుర్తించుకోవద్దా? మనం అనుభవిస్తున్నటువంటి సృష్టిని మొదలుకొని మన కళ్ళను చూసినటువంటి సుందరమైనటువంటి ప్రకృతి చక్రమును చూస్తూ ఉన్నటువంటి మనము, అందమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పూలను పళ్ళను అన్నింటినీ చూస్తూ అనుభవిస్తూ ఉన్నటువంటి మనము దేవుడి క్రియలను ఎప్పుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాం? ఆలోచించండి. జ్ఞాపకం చేసుకుంటున్నావా? నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు అక్కడ ప్రయాణమై వెళ్ళావు, క్షేమంగా తిరిగి వచ్చావు, జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు భోజనం చేస్తున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీళ్లు త్రాగుతున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావా? రుచిగల పదార్థాలను తింటున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎప్పుడు? ఆలోచించండి. మనందరం అసలు నేను దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నానా? ఆలోచించండి అందరూ. నేను దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నానా? దేవుడు నా పట్ల జరిగిన క్రియలను, జరిగించుతున్న క్రియలను జ్ఞాపకము ఉంచుకుంటున్నావా?
ఏవేవో జ్ఞాపకం ఉంచుకుంటాం, ఏవేవో అన్ని మనసులో పెట్టుకుంటాం, కానీ దేవుడు మన పట్ల జరిగిస్తున్న క్రియల గురించి ఆలోచించాలనుకుంటున్నాం. దావీదు అంటున్నాను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, దేనిని మరవకము. మరచిపోతున్నావు. దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి దిగిపోతారు? ఎక్కడికి దిగిపోతారు? పాతాళములోని అగ్నికి దిగిపోతారు. నువ్వు మర్చిపోతున్నావా? ఆలోచించు. దేవుని మర్చిపోయేవాడుగా ఉంటున్నావా? ఆలోచించు. దేవుని అసలు జ్ఞాపకం తెచ్చుకోవట్లేదా? ఆలోచించు ఒకసారి. దేవుని పూర్తిగా మరిచి, ఆయన క్రియలను మరిచి, ఆయన మేలులను మరిచి, ఆయన ఉపకారాలను మరిచిపోతున్నటువంటి నీవు ఎక్కడికి వెళ్ళిపోతావు? దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళములకు దిగిపోతున్నారు. మన జీవితాల్లో మనం దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే భక్తుడైనటువంటి దావీదు గారు కీర్తనలో పాటలో చెబుతున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఒకనాడు గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకుంటున్నటువంటి నా జీవితము, ఒకనాడు అడవుల్లో, ఎడారుల్లో, అరణ్యాలలో బ్రతికినటువంటి నా బ్రతుకును, నా తండ్రికి కుమారుడుగా ఒక చిన్నవాడిగా ఉంటున్నటువంటి నేను ఎడారిలో గొర్రెలను కాసుకుంటూ ఉంటే నన్ను తీసుకుని వెళ్ళి తన ప్రజలు అయినటువంటి ఇశ్రాయేలు పైన రాజుగా, వారి పైన న్యాయాధిపతిగా నియమించాడు. ఎక్కడో ఉన్నటువంటి నన్ను, ఎక్కడ అధముడుగా, ఎక్కడో క్రింది స్థాయి వాడుగా, ఎక్కడో లోకులు తృణీకరించే స్థాయిలో ఉన్నటువంటి నన్ను దేవుడు తీసుకొని తన చేయి చేత, తన కుడి చేత పట్టుకొని తిరిగి తన ప్రజల మధ్యలో, తన ప్రజల ఎదుట, ప్రజల పైన అధికారిగా నియమించి, రాజుగా నియమించాడే. అటువంటి దేవుణ్ణి నేను ఎలా మర్చిపోవాలి? దావీదు గారి మనసులో ఉన్నటువంటి ఆలోచన, దావీదు గారిలో దేవుని పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత ఎటువంటిది? తన ప్రారంభాన్ని మర్చిపోయిన వాడు కాదు. తను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు మర్చిపోయిన వాడుగా దావీదు కనపడుతున్నాడా? చెప్పండి. మనం కూడా మర్చిపోతుంటాం. మనకు ఇప్పుడున్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి గర్వించే వారికి ఇలాంటి మనుషులు లేదా? చెప్పండి. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటో జ్ఞాపకం తెచ్చుకో. దేవుణ్ణి మర్చిపోయేవారు నిజంగా కొంతమంది బాగా ఉన్నప్పుడు, లేదా ఈ లోకంలో లోకస్తుల ఎదుట దీనుడిగా ఉన్నప్పుడు దేవుడు దేవుడు అంటారు. కొద్దిగా ఏమైపోతుంది? ఆర్థికంగానో లేదా ఇంకొక విధంగానో అభివృద్ధి చెందిన తర్వాత దేవుడు గుర్తుకు రావడం, ప్రార్థనలకు రావడం మానేస్తారు, ఆరాధనలకు రావడం మానేస్తారు, ప్రార్థన కూడికలకు వెళ్ళడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు. దేవుణ్ణి జ్ఞాపకమునకు తెచ్చుకోరు. అంటే గతంలో ఉన్నటువంటి నీ దీన స్థితిని మర్చిపోయి దేవుడిని ఉన్నత స్థితిలో నిలబడితే, దేవుడిని అభివృద్ధి పరిస్తే దేవుడిని గుర్తించుకోవా? దేవుడిని జ్ఞాపకం ఉంచుకోవా? దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. నువ్వు దీనుడి వైపు ఉన్నావా? కృతజ్ఞతలు చెల్లించు. ఉన్నత స్థితిలో ఉన్నావా? కృతజ్ఞతలు చెల్లించు. దావీదు గారి నుంచి నేర్చుకోవాల్సిందే. మనం ఒకనాడు గొర్రెల దొడ్లో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. ఇప్పుడు నేను రాజు అయిపోయాను కదా, ఇంకా పాటలు పాడడం ఏంటి, ఇంకా పాటలు రాయడం ఏంటి, ఇంకా నేను ఇలానే ఉండిపోవాలి, రాజునాయని నేను, నాకు ఎక్కడ టైం ఉంది, దేవుని ఎక్కడ స్తుతించాలి అని ఆలోచించాడా? రాజండి. ఎవరు? రాజుకి ఎన్ని పనులు ఉంటాయి? ఎంత అధికార వైభవంగా ఉంటుంది? ఎంత ఉన్నత స్థితి రాజు అంటే. కింద సైనికులు ఉంటారు, మాట చెబితే ఏదైనా చేతికి అందించేవారు ఉంటారు. అంత హోదాలో ఉన్న తర్వాత కూడా చిన్నతనంలో దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాడో రాజు అయిన తర్వాత కూడా మారిపోయాడా? ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మర్చిపోకూడదు.
ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి స్థితిలో జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుణ్ణి. అదే దావీదు గారు చేసిన పని. చూడండి, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16. ప్రతి విషయమందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏం చేయాలి? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు థ్యాంక్స్. మనసులో చెప్తుంటాం, చిన్న చిన్న పనులు చేసి చెప్పాలి, మంచిదే కాదనము. మరి దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? చెప్పండి ఎవరైనా. నేను అన్నం తినేటప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాను, తిన్నందుకు ఆహారం. ఎవరైనా చెప్పండి, చేసిన ప్రార్థన చేసేవారు. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారు చెప్పండి. తింటారు కదా. ఎప్పుడైనా దేవుడిని జ్ఞాపకం చేసుకుని తినేటప్పుడు చేతులు మిగతా వాళ్ళు ఆత్రం పడి తినేయడమేనా? కనబడగానే రుచిగల పదార్థములు నీ ఎదుట ఉన్నప్పుడు నీ గొంతుకు ఏమన్నాడు? కత్తి పెట్టుకోమన్నాడు. సరే, అది వేరే విషయం. మరి రుచిగల పదార్థాలు ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి రుచిగల పదార్థాలు ఆయన ఇచ్చినప్పుడు మరి ఆయన గుర్తు రాడా? మరి ఏం గుర్తు వస్తాయి? తినాలా అదే నాకు గుర్తు వచ్చేది. అంత ఆతృత పడలేదు. ఎక్కడికి పోతే నీ ముందే ఉంటుంది కదా. దేవుని గుర్తించుకోవా? ప్రాణమై వెళ్ళావు, క్షేమంగా ఇంటికి వచ్చావు, దేవుని గుర్తించుకోవా? ప్రార్థనకి వెళ్ళావు, ఆదివారం ఆరాధనకి, దేవుని గుర్తించుకోవా? దేని గుర్తించుకుంటున్నావు అసలు చెప్పండి. పిల్లలు పుట్టారు, కృతజ్ఞత, దేవుని థ్యాంక్స్ చెప్పావా? అందమైనటువంటి దేహాన్ని దేవుడు ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్పావా? అసలు దేనికి చెప్తున్నాను? మరి మనమే క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో థ్యాంక్స్ చెప్పడం వెనకబడి ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవునికి కృతజ్ఞతలు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? మనము దేవుడి కృతజ్ఞతలు చెల్లించాలి. నిజంగాండి, గొప్ప మేలు లేదా అపాయకరమైనటువంటి మేలుల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించబడిన, లేదా అనేకమైనటువంటి గొప్ప ఉపకార్యాలు లేదా ఇంట్లో చేయబడుతున్నా దేవుణ్ణి గుర్తు పెట్టుకున్నటువంటి వారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన వారు చాలా మంది పెట్టుకున్నారు. నిజంగా సంవత్సరానికి ఒకసారైనా మన ఇళ్ళ దగ్గర కృతజ్ఞత కూడికలు జరుగుతున్నాయా? ఆలోచించండి. డబ్బును, మనకున్నటువంటి ధనాన్ని వేడికి ఖర్చు పెట్టమా? పెడతాం. దాన్ని ఏమో కౌంట్ చేసుకుంటామా? ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, బట్టలు తీసుకోవాలి, దాని దగ్గర ఏమైనా వెనకాడతామా? నచ్చింది తీసుకునే వరకు వెనకాడదాం, అంటే ఖర్చు పెట్టేస్తాం. చాలా విషయాల్లో కూడా తగ్గం మనం. మనకు నచ్చింది కావాలి, మనకు నచ్చింది ఖర్చు అయినా తీసేసుకోవాలి. మరి సంవత్సరానికి ఒక్కసారైనా నీ ఇంటి దగ్గర లేదా మన ఇళ్ళ దగ్గర కృతజ్ఞత కూడికలు జరుగుతున్నాయా? ఎంత ఖర్చు అవుతుంది అంటే? ఎంత ఖర్చు అవుతుంది? దేవుని సేవకులు మన ఇంటి దగ్గరకు వచ్చి, దేవుని సేవకులు మన ఇంట్లో ఉండి, మన ఇంటి దగ్గర వాక్యం ప్రకటించబడుట, మన కుటుంబం ద్వారా 10 మందికి దేవుని మాటలు ప్రకటించబడుట ధన్యత కాదా? ఇప్పుడు ప్రార్థన పెట్టావు, 10 మంది వస్తారు, దేవుని మాటలు వింటారు, అది మంచిది కాదా? మంచిది. మరి అటువంటి పనులు మనం ఎందుకు చేయం? ఎంత ఖర్చు అవుతుంది? వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. వాటికంటే నువ్వు ఎన్నో రెట్లు ఖర్చు పెడతావు నీ జీవితంలో, సంవత్సరం అంతట్లో. మరి నీ ఇంటి దగ్గర దేవుని మాటలకు చోటు ఉందా? నీ ఇంటి దగ్గర దేవుని సేవకులు అడుగు పెట్టడానికి నీ యొక్క కుటుంబము అటువంటి పని చేస్తున్నావు. నిజంగా దేవుని సేవకులు మన గృహాల్లో అడుగు పెట్టడం అనేది, దేవుని మాటలు మన కుటుంబాల దగ్గర ప్రకటించబడడం అనేది, అది ఎంత ధన్యత అండి! అది మనకు ధన్యత, మనకు మేలుకరమే.
మన ద్వారా 10 మందికి దేవుని వాక్యము వినిపింపబడుతుంది. మరి ఎటువంటి మేలు కలిగించేటువంటి కార్యాలు మనం ఎందుకు చేయలేదు అంటే దేవుని ఉపకారాలను మర్చిపోతున్నాం. మర్చిపోకూడదండి. మర్చిపోతే లోకం నేను తిడుతుంది. మర్చిపోతే నువ్వు లోకం మంచోడికి కాదంటది. మర్చిపోతే మనిషి చేసినవే మర్చిపోతే మనిషి బాధపడ్డప్పుడు దేవుడు నువ్వు తల్లి గర్భంలో పడినది మొదలుకొని నీ జీవితాంతం నేను నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవునికి బాధ ఉండదు చెప్పండి. మన తండ్రి అయినటువంటి దేవుని బాధ మనకు తెలియాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారంట, నిన్ను పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులకు నువ్వు కృతజ్ఞత కలిగి లేకుంటే వాళ్ళు బాధపడతారా? మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి ఎంత బాధ ఉంటుంది? నేను పుట్టించి నిన్ను పోషించి సంరక్షించి కాపాడుతున్నాడు, ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే బాధ కదా. మరి తండ్రికి బాధ కాబట్టే చెప్పడేమని ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. నిజంగా మన కుటుంబాల దగ్గర ప్రార్థనా కూడికలు జరగాలి. మన కుటుంబాల ద్వారా దేవునికి 10 మందికి దేవుని మాట ప్రకటించబడాలి. ఒక నిర్ణయం తీసుకోండి. నూతన సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరంలో మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక జరగాలి. ఏదో నేను వేరే విధంగా చెప్పట్లేదు. మన ఆత్మీయంగా మన గృహాల దగ్గర వాక్యం ప్రకటించబడాలి. మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. దేవుని యొక్క మాటలు మన ద్వారా ప్రకటించబడాలి. ఒక మంచి పని ఆలోచించాలి, మన కుటుంబాల దగ్గర జరగాలి. అందుకేమంటున్నాడు? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగ చేయుట యేసుక్రీస్తు నందు దేవుని చిత్తము. మనం ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకుంటామో దేవుడు మనకు ఏ విధంగా ఉంటాడు? తోడుగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకున్న వారికి కూడా తోడుగా ఉంటాడు. కానీ మనం చేయాలి కుమార్తెలుగా మనం చేయవలసింది ఏంటి? అది కొంతవరకే. జ్ఞాపకం చేసుకోకపోతే నీకు తోడుగా ఉంటాడు, కానీ కొంతకాలం వరకే ఓపిక పడతాడు. ఇంకా నేను గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కనుక జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నావు అనుకోండి, దేవుడు నీకు తోడుగా. చూడండి, ఆదికాండం గ్రంథం 39వ అధ్యాయం. ఆదికాండం గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతటి అతని చేతికి అప్పగించను. ఎవరి గురించి? యోసేపు గురించి మాట్లాడుతూ యెహోవా అతనికి తోడై ఉండెననియు అతను చేసినదంతయు సఫలమవుతున్నది. ఎవరు తోడు కావాలి మనకు? ఎవరు తోడు కావాలి? దేవుడి తోడు కావాలంటే, దేవుడు తోడు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి. నిజంగా సురేష్ కానీ మిగతా అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడం మానుకోకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రంథం మనతో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలను ధ్యానించడం మనము మానుకోకూడదు. ఎక్కడికి వెళ్ళినా సంఘానికి అనుబంధముగా ఉండాలి, సంఘంలో సభ్యుడుగా ఉండాలి. మన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆదివారం ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఆదివారం అంతా ట్రైన్లో ఉన్నాను.
వెళ్ళాను. కాన్ఫరెన్స్ జరుగుతుంది, వారం అంతా అయిపోయింది. మళ్ళీ ఆదివారం వచ్చింది. శనివారం సెలవు ఇచ్చారు, మళ్ళీ ఆదివారము సెలవు పూర్తిగా. ఇంకా అంటే ముందు ఆదివారము ప్రయాణంలో ఉన్నాము, ఈ ఆదివారము ఖాళీగా ఉన్నాము. ఏం చేయాలి, ప్రార్థనకై వెళ్ళాలని నిశ్చయించుకొని గూగుల్లో సెర్చ్ చేశాను. చర్చెస్ నాకు దగ్గరగా ఏమో నేను ఉన్న ప్లేస్ కానీ సెర్చ్ చేస్తే తెలుగు చర్చిలు అయితే 1 కిలోమీటర్ల దూరము, 30 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. దగ్గరగా 1 కిలోమీటర్న్నర పరిధిలో హిందీ చర్చ్ ఉంది. గూగుల్లో లొకేషన్ ఆన్ చేసుకొని మొబైల్లో ఆ చర్చ్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ పెట్టుకొని నేను నాతో పాటు మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని తీసుకుని ఆ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయాను. హిందీ ఆరాధన పోయేసరికి పాటలు పాడుతున్నారు స్త్రీలు. పాడిన తర్వాత వాక్యం చెప్పారు హిందీలోనే. అంటే నాకు పూర్తిగా హిందీ రాకపోయినప్పటికీ వారు ఏం చెబుతున్నారో ఆ రెఫరెన్స్ను బట్టి నాకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారితో మాట్లాడి వచ్చేసాను. అంటే ఆదివారం అనగానే మనకు పూర్తిగా మనం అవకాశం లేని పరిస్థితుల్లో కాదు, కానీ అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి, సంఘం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చదువులకు వెళ్ళిపోయాం అనుకోండి, మన చర్చికి మన కాలేజీకి దగ్గరగా ఏమీ లేవు కదా, ఎందుకు మన ప్రార్థనలు అని ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా మానేయడానికి అన్నట్టుంటారు జనాలు. అసలు అవకాశం ఉన్నారు. ఆదివారం ఏం పనులు ఉంటాయండి? ఆదివారం కూడా సంఘానికి రాదు. మరి ఆ రోజు పనికిరాని పంచాయతీలు ఉంటాయి, బట్టలు ఉతకడాలు, ఆ పని ఈ పని ఇంట్లో పని. ఆదివారం మేము రోజు వారం అంతా నువ్వేం బిజీగా ఉంటున్నావు, పోయి 2-3 గంటలు కూర్చోలేవా దేవుని మందిరంలో? ప్రేమ దేవుని పిల్ల సంఘ ఆరాధన క్రమం తప్పకుండా ఆదరయ్యేవాడిని మనం ఉండాలి. సంఘ సహవాసంలో ఉండాలి. మనము దేవుని యొక్క బైబిల్ సహవాసంలో ఉండాలి. బైబిల్ ధ్యానించేటువంటి వారిగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉంటే ఆ తోడు మనకు ఉంటుంది. దేవుని పనిలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా, ఒకవేళ నిన్ను పరీక్షించడానికి ఎటువంటి కార్యక్రమాలు జరిగినా నువ్వేం చేయాలి, దేవునితోనే ఉండాలి. సంఘాలకు మానుకోకండి, సంఘంలో జరిగేటువంటి ప్రార్థనలకు మానుకోకండి. గర్వం నెత్తికి రానివ్వద్దు. దేవుని సన్నిధికి వ్యతిరేకముగా మీ ముఖమును తిప్పుకోవద్దు. అలా ఇస్రాయేలు చేసినటువంటి పని ఏం చేశారు, ప్రార్థన జరుగుతున్నటువంటి ఆ గుడికి తాళాలేసి దాన్ని బూజు పట్టేటట్టు చేశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. మళ్ళీ బాగు చేశారు రాజు వచ్చిన తర్వాత. ఇంకొక రాజు పూర్తిగా దేవుని మందిరానికి తాళాలేసేశారు. అంటే దేవుని పూర్తిగా మర్చిపోబట్టే కదా వారికి అనే శ్రమలు. ఫిలిస్తీయులు, అమాలేకీయులు, తర్వాత బబులోను సామ్రాజ్యం వారు, పారసీకులు, వీళ్ళంతా వీళ్ళ మీద పడి ఎందుకు ఐగుప్తు వారు, ఎందుకు వాళ్ళ బానిస బతికారు ఇశ్రాయేలీయులు? దేవుణ్ణి మర్చిపోబట్టే కదా. దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి రకరకాల దాస్యాల కిందకి వెళ్ళిపోయారు. ఐగుప్తు వాళ్ళ కింద కొన్నాళ్ళు బానిసలుగా ఉన్నారు, ఫిలిస్తీన్ల కింద బానిసలుగా ఉన్నారు, అమాలేకీల కింద బానిసలుగా ఉన్నారు, బబులోను సామ్రాజ్యం కింద బానిసలుగా ఉన్నారు, మాదియ పారసీక సామ్రాజ్యాల కింద బానిసలుగా ఉన్నారు, రోమా సామ్రాజ్యం కింద బానిసలుగా ఉన్నారు. ఎందుకు ఈ బానిస బ్రతుకు అంటే దేవునికి దూరంగా ఉండడమే. దేవుని సహవాసాన్ని, దేవుని సంఘాన్ని తృణీకరించి, దేవుని కాపుదలను తృణీకరించి, దేవుని తోడును తృణీకరించినటువంటి ఇశ్రాయేలుల బ్రతుకు ఏమైపోయింది? నాశనం కాలేదా? బానిస బ్రతుకు కాలేదా? మన జీవితాల్లో ఎక్కడ ఉన్నా నువ్వు దీనుడుగా ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, నువ్వు ఆర్థికంగా బాగున్నా బాగలేకున్నా, నీకు అన్నీ ఉన్నా ఏమీ లేకున్నా, నువ్వు చేయవలసిన ఒకటే, దేవునితో నువ్వు ఉండాలి. ఏమంటాడు ఒకసారి భక్తుడు పాత నిబంధనలో, చేలో పైరు పంటకు వచ్చినా రాకపోయినా, ద్రాక్ష చెట్లు పూత పూసినా పూతకు పూయకపోయినా, అంజురం చెట్లు కాసినా కాయకపోయినా, నేను నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించదు. నిజంగా మనము కీడు జరిగితే బాధపడిపోతాము, దేవుని నిందిస్తాము, దేవుణ్ణి తిట్టేవారు ఉన్నారంటే దేవునికి దూరం అయిపోయేవారు ఉన్నారు. మంచి జరిగితేనే, నీకు అన్ని లాభకరముగా ఉండే జరిగితేనే దేవుని గుర్తు పెట్టుకుంటావు. నీకు ఏది వ్యతిరేకంగా జరిగినా దేవుని దూషించిపోతారు, దేవుని తిడతారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ భక్తులు ఏమంటున్నాడు,
చేలో పైరు వచ్చినా రాకపోయినా, సారులో పశువులు ఉన్నా ఉండకపోయినా, ద్రాక్ష చెట్లు పూత పూసినా పూయకపోయినా, అంజురపు చెట్లు కాసినా కాయకపోయినా, నేను నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించదు. మన జీవితాల్లో ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం అనేక ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. కానీ ఈ లోక జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం ఎందులో ఉందంటే ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఎక్కడ దొరకదు నీకు. ఏ అంగట్లో దొరకదు, ఎవరి దగ్గర దొరకదు, ఏ మనుషుడి దగ్గర దొరకదు. ఎక్కడ ఉంటుంది? లోక సంబంధులైన మనుషుల ఎవరి దగ్గర దొరకదు. బైబిల్లో ఉంది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఈ జ్ఞానంతో మనం ఉండాలి. ఎందుకంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడు. ఎవరు అనంత జ్ఞాని? మన చదువుల ద్వారా నేర్చుకునే జ్ఞానం ఎంత? నిజంగా మన చదువులను బట్టి మనం ఎప్పుడు గర్విష్ఠులుగా మారకూడదు. లేదా మనము సంపాదించిన లోక జ్ఞానం బట్టి మనము ఎప్పుడు అతిశయించకూడదు. మరి ఎవరిని బట్టి అతిశయించాలి? అనంత జ్ఞాని యొక్క దేవుడు. ఆ అనంత జ్ఞానితో మనం సహవాసం చేస్తే మనం కూడా ఏమైపోతాం? ఇది లాజిక్. ఏమంటాడు సామెత? లోక సామెత బైబిల్లో మాట్లాడుతుంది, దుష్ట నడవడి మంచి నడవడిని, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. అంటే మనము ఎవరితో సహవాసం చేస్తే అలా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మారిపోతారు కూడా. జాగ్రత్తగా ఉండండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. మరి ఎవరితో సాంగత్యం చేయాలి? ఇప్పుడైతే మన సహవాసము ఏమంటాడు? తండ్రి అయిన దేవునితోనూ, ఆయన కుమారుడును మన ప్రభువును రక్షకుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది అంటాడు కొత్త నిబంధనలో. అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? బైబిల్తో ఉంది అనుకో. ఈ బైబిల్లో ఉండేటువంటి మాటలు ఏంటివి? అనంత జ్ఞాని యొక్క దేవుడు అన్నాడు దేవుడు. మరి అనంత జ్ఞాని చెప్పిన మాటలు మనం చదివితే ఏమైపోతాం? మనకు రాదా జ్ఞానము? అనంత జ్ఞాని యొక్క మాటలు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడితే మనం జాగ్రత్తగా వింటాం. వినవా? గొప్ప గొప్ప రాజకీయ నాయకులు మాట్లాడుతూ వింటాం. ఎందుకంటే వారు లోకస్థాయిలో గొప్పగా ఉన్నారు కాబట్టి. మరి దేవుడు ఎవరు? అనంత జ్ఞాని. అనంతం అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక సబ్జెక్ట్లోనే ఇప్పుడు నేను కోర్స్ చేశాను, నేను ఒక పీజీ చేశాను, ఒక పిహెచ్డీ చేశాను అనుకోండి. నేను ఆ సబ్జెక్టు వరకే ఎవరిని? జ్ఞానం కలిగిన వాడిని. మిగతా సబ్జెక్ట్ నాకు వచ్చా? రాదు. ఇంకొక వ్యక్తి ఇంకొక చదువు చదివాడు, ఆ వ్యక్తి ఎంతవరకు పరిమితము? ఆ సబ్జెక్టు వరకే. మిగతాది నాకు సంబంధం లేదండి, ఆ సబ్జెక్ట్ నాది కాదంటాడు. మనం చెప్పే టీచర్లు కూడా, మ్యాథ్స్ చెప్పే టీచరు, సోషల్ చెప్పే టీచర్ మ్యాథ్స్ చెప్తాడా? ఏదో ఎవరికి సంబంధించిన జ్ఞానం అది అంతవరకే. లిమిట్ ఉందా లేదా? మరి దేవుని జ్ఞానం గురించి మాట్లాడితే ఏమంటాడు దేవుడు? అనంత జ్ఞాని. అనంతం అంటే చెప్పలేదు, లెక్క లేదు, మితి లేదు. అనంత జ్ఞాని యొక్క దేవుడు అయినప్పుడు ఆ దేవుడు రాయించిన బైబిల్ గ్రంథం ఎటువంటిది? జ్ఞానపు మాటలు కలిగినవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనదే గుప్తములో ఉన్నవి అంటాడు. ఈ జ్ఞానము కలిగిన మాటలను, ఈ జ్ఞానము కలిగిన దేవునితో, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు రాయించిన బైబిల్ గ్రంథముతో మనం సహవాసం కలిగి ఉంటే మనం ఎక్కడున్నా దేవుని జ్ఞానాన్ని కలిగిన వారుగా, దేవునితో సహవాసం చేసేటువంటి వారుగా, సంఘంతో సహవాసం చేసేటువంటి వారుగా, లోకంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉంటాము. ఈనాడు లోక విద్యలో వెళ్తున్నటువంటి స్టూడెంట్ నాకైనా కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి లోక జ్ఞానాన్ని బట్టి అతిశయింపకుండా, ఎప్పుడు కూడా దాన్ని బట్టి మనం అతిశయించకుండా ఎవరి యందు చివరికి మాట తీసుకుని ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం
23వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చదవం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నిన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఈ లోకంలో ఉండేటువంటి మన బలాన్ని బట్టు, ఈ లోకంలో మనకు ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టు, ఈ లోకంలో మనకు ఉండేటువంటి ఐశ్వర్యాన్ని బట్టు మనం ఎప్పుడు కూడా అతిశయింపకూడదు. మరి దేని విషయంలో అతిశయింపాలి? అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపాలి? భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. అతిశయించాలంటే మన దేంట్లో? దేవుని తెలుసుకోవడంలో అతిశయించాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, కృతజ్ఞతలు చెల్లించడం మనం బాధపడదు. కృతజ్ఞతలు చెల్లించాలి. మనము దేవుని తోడు మనకు ఉంటుంది. దేవుని తోడు మనకు ఉంటే దేవుని జ్ఞానము మనకు అనుగ్రహింపబడుతుంది. దేవుని జ్ఞానం మనకు అనుగ్రహింపబడితే ఏమవుతాం? జ్ఞానులుగా మారిపోయి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకమందు జీవించి దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్తాం. కాబట్టి భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే దేవునికి మనం ఏ విధంగా ఉండాలి? ఆయన సహవాసం చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? సురేష్ కూడా అదే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రేమను వదలకూడదు, దేవునితో సహవాసాన్ని వదలకూడదు. దేవుని బట్టి మనం అతిశయించేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగా మాట్లాడతాను, చదువులో కానీ నడిపిస్తున్నటువంటి మాట్లాడతాను. మీ జ్ఞానం అనంతమైన తండ్రి, లోకంలో వర్ణించలేటువంటి జ్ఞానము, లోకంలో ఎవరు కూడా మీ జ్ఞానములకు సాగి రాదు. ఎవరు కూడా మీ జ్ఞానము ఎవరు కూడా తెలపలేదు తండ్రి. మీరు అనంత జ్ఞాని తండ్రి. మీ అనంత జ్ఞానం ఉన్నటువంటి మీరెంతలో మీ కుమారులు ఉన్నటువంటి మేము మీరు రాయించిన జ్ఞానము గ్రంథములోని మాటలు మేము నేర్చుకుంటూ మా జీవితాలు తండ్రి జ్ఞానంలో బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించండి. లోకంలో వచ్చేటువంటి ఏదైనా అపవాది యొక్క హస్త్రములకు, అపవాది యొక్క బాణములకు మేము ఎదుర్కొన్నట్టు మాకు సహాయం అనుగ్రహించండి. మీకు వాడతానికి చదువు నిమిత్తం కలిసి దూర ప్రాంతానికి వెళ్తున్నాను. మీ తోడు మీ కాపులు అనుగ్రహించండి. ఏ ప్రాంతంలో ఉంటుందని మిమ్మల్ని విడవకుండా మీ అందరూ జీవిస్తూ మీ సంఘానికి సభ్యుడిగా ఉంటుందండి. జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మా జీవితాలు మేము కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని మరవకుండా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటూ మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితంలో మీ యొక్క తండ్రి దీనులుగా బ్రతుకుతూ కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి కూడికి ఏర్పడిన కుటుంబానికి మీ యొక్క రోడ్లు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. వారు చేసే పనుల్లో మీ యొక్క రోడ్లు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. బాప్తిసం పొందినటువంటి వారు బాప్తిసం పొందుటకు సహాయం అనుగ్రహించండి. కూడిగా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. విన్న వారిలో మా హృదయాలు నాటబడి తండ్రి ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించండి. పిల్లలను మేమందరం కొడతాను, మిమ్మల్ని మర్చిపోయేవారిని కొడతాను. మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటూ కృతజ్ఞత కలిగి బ్రతికే భాగ్యాన్ని వారందరికీ కలిగించి అనుగ్రహించమని మేమందరం కలిసి మీ పనులను ఖర్చులను అభివృద్ధి పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి. స్థానిక మన సంఘాన్ని దీవించండి. సంఘం ప్రతి వేయడం దీవించి ఆస్వాదించండి. ఇంకా సంఘానికి రానటువంటి వాళ్ళని క్రమంగా రావడానికి సహాయం అనుగ్రహించమని సంఘంలో అనేకమైనటువంటి కార్యాలు జరగడానికి సహాయం అనుగ్రహించండి. కుటుంబాల ప్రార్థన జరగాలని సహాయం అనుగ్రహించండి. ప్రార్థన వాళ్ళు మా ప్రభు లక్ష్యమైనటువంటి క్రీస్తు నామములో అడిగి సమర్పిస్తున్నాను. మంచిది. ఇంతవరకు కూడా వాక్యాన్ని బోధించినటువంటి